మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే, ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరు చెయ్యి చాపితే కాదనలేడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు ఎంత ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని అజ్ఞానే. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చేయకుండా చెయ్యాలి అని అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని అర్థం. శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతావు అని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలన్నది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండే మొదలవుతుంది. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు, ప్రతి క్షణం స్పృహలో ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనూ, ఒక నెలతోనూ, ఒక సంవత్సరంతోనూ అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకో, జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బతినడం అన్నీ. అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు, దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలే. ఎందుకంటే కింద పడినా మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగును మాత్రం ఆపకు. ధైర్యంగా ఉండు. నాకు ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషుల్ని చూడు. 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషులను చూడు. నీకేం తక్కువ? నెలకు ఇంత సంపాదన, నువ్వు, నీ కుటుంబం, ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు. హాయిగా ఉండు. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. గుర్తుంచుకో.